నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యలోని రామమందిరంలో అంబరాన్నంటిన శ్రీరామనవమి వేడుకలు, తరలి వచ్చిన భక్త జన సందోహం. శ్రీరామనవమిని పురస్కరించుకుని అయోధ్యలోని బాలరాముని నుదిటి తాకిన సూర్యకిరణాలు. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అనంతరం తొలి ఉత్సవాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. వైభవోపేతంగా భద్రాచలం రాములోరి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తజన సంద్రంతో కిటకిటలాడిన రామాలయాలు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి. కేరళలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తుందన్న బీజేపీ సీనియర్ నేత. కేరళలోని కన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరంలో 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా జరిగిన నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రాణప్రతిష్ఠ తరువాత మొదటి నవమి కావడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రామమందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలను తిలకించేందుకు 100కు పైగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ దర్శనాలను సైతం ట్రస్ట్ రద్దు చేసింది. రాములోరి కళ్యాణ వేడుకలను అశేష భక్త జన సందోహం నడుమ నిర్వహించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యలోని బాలరాముని నుదుటిపై సూర్యభగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యుని కిరణాలు గర్భగుడిలోని రాముని నుదుటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. అయోధ్య బాలరాముని నుదుటిన సూర్యుడు తిలకం దిద్దిన సూర్య తిలక్ వేడుకను ప్రధాని నరేంద్ర మోదీ తిలకించారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని ట్యాబ్లో ఈ దృశ్యాన్ని తిలకించి భక్తి ప్రపత్తులకు లోనయ్యారు. దేశవాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అటు తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మారుమ్రోగుతున్నాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ध्रुवन्ते राजा इति मन्त्रेण गुडजीरके पुष्पाक्षत सहिते
श्री सीता महालक्ष्मी रामचंद्रवरयोः शिरसोः निक्षिपे सीताराम सीताराम రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, చిత్తశుద్ధి, సహనానికి శ్రీరాముడి జీవితం ఓ గొప్ప నిదర్శనమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీరాముని సూత్రాలు చాలామందికి మార్గనిర్దేశం చేశాయని, ధర్మబద్ధమైన జీవన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయన్నారు. సుసంపన్న బలమైన దేశ నిర్మాణంలో ప్రజలంతా కలిసికట్టుగా నడవాలని, శ్రీరాముని బాటలో అందరి జీవితాలు నడవాలని రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవం అని గుర్తు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠను చూడగలిగామని వ్యాఖ్యానించారు. పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని ఆకాంక్షించారు. శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠను వీక్షించానని, ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తి నింపుతున్నాయన్నారు. 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించిందన్నారు. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితమని మోదీ ఎక్స్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ये पहली रामनवमी है जब अयोध्या में भव्य राम मंदिर में राम लला विराजमान हो चुके हैं। राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है, राम विवाद नहीं, राम समाधान है। आइए हम संकल्प लें, समय का पल पल, शरीर का कण कण राम समर्पण को ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిలషించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ, త్రిపుర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఈ ప్రాంతానికి పౌర విమానయాన సేవలను సైతం తీసుకొచ్చామన్నారు. త్రిపుర అభివృద్ధికి చేపట్టిన హీరా మోడల్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. వికసిత భారత్, వికసిత త్రిపుర లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. मैं सभी को रामनवमी की हार्दिक शुभकामनाएं देता हूं। साथियों, त्रिपुरा की जनता का ये समर्थन इस मैदान में जन सैलाब बता रहा है, त्रिपुरा अब पीछे मुड़कर देखने वाला नहीं है। और मैं एयरपोर्ट से यहां आया, पूरे रास्ते भर जो उमंग, उत्साह और जन सैलाब था वो दिखा रहा है त्रिपुरा का मूड क्या है, देश का मूड क्या है। बाबा गरिया की धरती पर हमारी माताओं बहनों का इतना उत्साह कि त्रिपुरा को
ठगने वालों की नींद उड़ाने वाला है। त्रिपुरा जो सोच लेता है आजादी के इतने दशकों में कांग्रेस के शासन उस दौरान नॉर्थ ईस्ट के राज्यों के सामर्थ्य के साथ न्याय नहीं हुआ। इस क्षेत्र में लोगों के जीवन से मुश्किलें कम हो, उन्हें रोजगार के ज्यादा से ज्यादा अवसर मिले, यहां की कनेक्टिविटी सुधरे, इस पर बीजेपी सरकार का विशेष जोर है। इस क्षेत्र में लोगों के जीवन से मुश्किलें कम हो, उन्हें रोजगार के ज्यादा से ज्यादा अवसर मिले, यहां ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించిందని, అందరికీ వికాసం అంతటా ప్రగతి నినాదమే సంకల్ప పత్రమని ఆశయమని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోంలోని నల్బరీలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను పొందుతున్నారన్నారు. రానున్న 5 ఏళ్లలో పేదలకు 3 కోట్ల కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత ఆహార ధాన్యాలతో పాటు 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందన్నారు. గత 10 ఏళ్లలో అస్సాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ అనే దుర్మార్గానికి బీజేపీ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. జూన్ 4 నాటికి 400 మందికి పైగా బీజేపీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. इतनी बड़ी संख्या में आपकी ये उपस्थिति, ये जन सैलाब महान ब्रह्मपुत्र के विस्तार से कम नहीं है। और मैं तो देख रहा हूं ये पब्लिक मीटिंग 3 मंजिला है। एक तो लाखों लोग मेरे सामने बैठे हैं, दूसरे हजारों लोग उधर सामने ऊपर बैठे हैं, और तीसरे सैकड़ों लोग ऊपर ब्रिज पर खड़े होकर के सभा सुन रहे हैं। यानी शायद ये पहली सभा होगी जो 3 मंजिला सभा हो रही है। 4 जून को నతీజా. తమ ప్రభుత్వం కేరళలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేంద్ర రక్షణ మంత్రి కేరళలోని కన్నూరులో బీజేపీ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం కేరళలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక గిరిజన కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ट्राइबल फैमिलीज को मिलेगा. बीजेपी गवर्नमेंट होम स्टे के लिए वीमेन्स को फाइनेंशियल हेल्प भी देगी. हम लोगों ने अपने इलेक्शन मैनिफेस्टो में यह भी कहा है कि हम कोस्ट लाइन प्रोटेक्शन के लिए भी काम करेंगे. और ये केरला के मेरे फिशरमैन साथियों के लिए बहुत ही फायदेमंद होगा, बहुत ही बेनिफिशियल होगा. इनकी लाइवलीहुड को जो एलडीएफ और यूडीएफ ने पिछले वर्षों में स्पॉइल कर दिया है, उसे हम बचाने की भरपूर कोशिश करेंगे. और हम फिशरी के प्रोडक्शन और प्रोसेसिंग के लिए नए क्लस्टर्स भी बनाएंगे. और हम केरला के फिशरमैन परिवारों में क्वालिटी ऑफ लाइफ उनकी सुधारेंगे. उनकी डिग्निटी बढ़ाने के लिए जो भी काम करना होगा हमारी गवर्नमेंट करेगी. ब्रदर्स एंड सिस्टर, भारतीय जनता पार्टी पूरे वर्ल्ड की सबसे क्रेडिबल पॉलिटिकल पार्टी है. भारतीय जनता पार्टी यह अकेली पार्टी है जो कहती है वह करती है. हमारे वर्ड्स और डीड्स में कभी अंतर नहीं होता है. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సాధారణ
ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. శ్రీరామనవమి పండుగ సందర్భంగా గుంటూరులో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తజన రంజకంగా సాగిన ఈ యాత్రను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు శ్రీరాముడు ప్రతీక అని, ఆయన బాటలో నడవడమే భక్తికి నిదర్శనమన్నారు. రాముని ఆదర్శాలను ప్రజలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. కేవలం రాముల వారిని ఒక దేవుడిగా చూసి ఆయన్ని పూజలు చేసి హారతులు ఇచ్చి పండుగ జరుపుకోవడమే కాదు, ఆయన ఒక ఆదర్శ రాముడు. ఈ భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతిరూపమాతడు. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అంటే రాముడు రాశీభూతమైనటువంటి ఆ ధర్మస్వరూపానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు. ఖండంలో పుట్టి ఇటువంటి పుణ్యభూమిలో, ఆయన పుట్టినటువంటి పుణ్యభూమిలో ఆయన నడియాడినటువంటి ఈ దేశంలో మనందరం ఈ దేశ పౌరులుగా ఉన్నాం. వారి వారసులుగా మన బాధ్యత ఎంతో మన మీద ఉన్నది. ఆయన యొక్క గుణగణాల్లో కొంతైనా మనం అవలంబించి మనం ఈ దేశ పౌరులుగా మంచి నడవడికని సంపాదించుకుంటే అదే నిజమైన భక్తి శ్రీ రాముల వారికి చూపించినట్లు అవుతుందని నా ఉద్దేశం. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో శ్రీరాముని జీవితం చెబుతుందని, ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి కష్టాల నుంచైనా బయటపడొచ్చన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగి ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళంలో దూరదర్శన్తో మాట్లాడుతూ ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, దీంతో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పాతపట్నం రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తామన్నారు. ఒక సామాన్యుడు చట్టసభల్లోకి వెళ్తే ఈ పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు ఒక నమ్మకంతో నాకు ఆయన ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా నేను ఈ ప్రజల ఆశీస్సులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఇప్పటికే 175 నియోజకవర్గాలు వెనుకబడి ఉంది. మా నియోజకవర్గం మౌలిక వసతులు లేవు, రోడ్డు మార్గాలు లేవు, మాకు హాస్పిటల్స్ లేవు, మాకు విద్యా సంస్థలు లేవు.
ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి ఇవన్నిటికీ మార్గంగా మా తాలూకా వాణి చట్టసభల్లో వినిపించడానికి ప్రజలందరూ నాకు అవకాశం కల్పిస్తున్నారు. ఈరోజు పార్టీల మీద కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కాదని, ఈరోజు ఎవరిని కాదని ఒక సామాన్యుడికి సీట్ ఇవ్వడం అనేది పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక మార్పు. తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ నాలాంటి నాయకుల్ని కొన్ని వేల మందిని తయారు చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఆల్రెడీ అవకాశం ఉంటే మీకు 2029లో మీ సాగర్కి అవకాశం కల్పించండి, మేము కాదనడం లేదు. ఈ రాజకీయం అనేది ఒక మార్పు, ఒక సామాన్యుడికి అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరూ దీవించండి, దీవించి ప్రజల్లో కూడా మన్ననలు పొందని తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలోని శ్రీరాముల వారి దేవాలయంలో సీతా కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారికి నెల్లిమర్ల మండలం శాసనసభ్యులు కుటుంబ సమేతంగా కలిసి వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం మాట్లాడుతూ అత్యంత వైభవోపేతంగా జరిగిన శ్రీరాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చారన్నారు. రాజాముడు చేసినవి ముఖ్యంగా 3 దుష్ట శిక్షణ శిష్ట రండ ఎవరండి? మహాదేవి అస దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్పదేవ జయ శ్రీరామ శ్రీమాన్ సింహాచల వృక్ష వరాహ క్షేత్రం నుండి మధుమర్గం అదేవిధంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి దివ్య వస్త్రములు అనంతపురం జిల్లాలోని శ్రీరాముల వారి దేవాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతా కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించామన్నారు. ఆలయ చైర్మన్ తిరుపాలు మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకున్నామన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకొని గత 12 సంవత్సరాల నుంచి కూడా సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని తరించి భక్తుల కోరికలను కూడా నెరవేరుస్తూ అనంతపురంలో ఉన్నటువంటి శ్రీ నవోదయ కాలనీలో ఉన్నటువంటి శ్రీ శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సమస్త భక్తిజనాలకు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహము కలగాలని మనసారా వాళ్ళందరికీ కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇవాళ స్వామి మూల విరాట్ అయినటువంటి శ్రీ సీతారాముల వారికి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పంచామృత అభిషేకం జరిగినది. తర్వాత మహామంగళారతి 7 గంటలకు జరిగినది. తర్వాత 10 గంటల నుంచి కూడా శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈరోజు కార్యక్రమాలు 5 గంటల నుంచి అభిషేకాలు అర్చనలు అన్నీ చేస్తున్నాము. ఈరోజు కళ్యాణోత్సవము అంగరంగ వైభవం జరుగుతుంది. వేలాదిగా వస్తున్నారు. ఆ రాముని కటాక్షలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నదాన కార్యక్రమం ఉంది. మధ్యాహ్నము 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు ఉంది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ జ్యోతులు పడుతున్నారు బాలికలందరూ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం మాత్రమే జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెడనలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, వైసీపీలోని పెత్తందారి వ్యవస్థను భరించలేక నాయకులు వేరే పార్టీలోకి వస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ప్రజలపై అధిక పన్నుల భారం వేస్తున్న వైసీపీని ఓడించాలని, ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేసిన కాగిత వెంకట్రావును గెలిపించాలని కోరారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని అలో చేస్తారా? జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక శుభదినం.
పండగ రోజు శ్రీరామనవమి. ఈరోజు మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామనవమి. రాములోని పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు, మంచి పాలన కావాలని కోరుకుంటాం. ఎప్పుడైనా సూపర్ పాలన అంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఇది మా బాధ్యత. తప్పకుండా ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన నెలకొల్పుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు. మీరేం చేయాలి? జగనాసురుణ్ణి ఏం చేస్తారో మీరు? వధ జరగాలనా లేదా? చేస్తామని గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి, చేస్తామని. ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నా. ఒక వర్గం అని కాదు, ఇంకొక వర్గం కాదు, అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు? సైకో జగన్. రాష్ట్రంలోని మత్స్యకారులకు భవిష్యత్తు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 217 జీవోను తీసుకొచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, చంద్రబాబు హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా యూనిట్కు ₹5 కేటాయించారని, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ అగ్రిమెంట్ను రద్దు చేశారన్నారు. పెడనలో 18,000 మంది కళంకారీ, చేనేత కార్మికులు ఉన్నారని, వీరికి రావాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. మహిళలు, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా కూటమి మేనిఫెస్టోను తీసుకొచ్చామన్నారు. 18,000 కళంకారీ, చేనేత కార్మికులున్న నియోజకవర్గం ఇది. చంద్రబాబు గారు, మేము, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. అలాగే కళంకారీ గురించి కూడా మీకు GI ట్యాగ్ ఉంది. మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు, కాపీరైట్ ఉన్నది మీకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్, మిమ్మల్ని దోపిడీ చేయకుండా, మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం. పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువును కొడతా ఉన్నాయి. ఆ కొట్టే పరిస్థితులు మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం. ముఖ్యంగా కళంకారీ, చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం. మత్స్యకారులకి, మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి NDA మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్య సంపద, మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తా ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం మీకు అండ. ఇక వాతావరణ విషయం చూస్తే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి, వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొంది. రానున్న 4 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, NTR, పల్నాడు, నంద్యాల తదితర జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.